దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ అనిల్ కుమార్. మీ శ్రేయస్సు కొరకు, మీ యొక్క బలము కొరకు, మీ ఆశీర్వాదం కొరకు నిత్యము ప్రార్థన చేసే దైవ సేవకునిగా మీ అందరికీ ఉన్నాను అని మరొకసారి ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. పరిశుద్ధాత్మదేవుడు ఈ దినం మనతో మాట్లాడుచున్న మాట, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును నీ ముందు సిద్ధపరచును. ఈరోజు నువ్వు ఏ మార్గము నీకు ఈ మార్గం నాకు తెరవబడితే బాగుండని, ఈ మార్గము కూడా నువ్వు వెళితే బాగుండు అని, ఈ మార్గము నాకు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నావో, యేసు ప్రభు నీతో మాట్లాడుతూ వాగ్దానం ఇస్తున్న మాట, నా దూతను నీకు ముందుగా పంపుతాను. మా ఏంజెల్ నా దూతను నీకు ముందుగా, బిఫోర్ యూ, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు, నీ మార్గాన్ని ఏర్పరుస్తాడు, నీ త్రోవను సరళం చేస్తాడు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏ మార్గము శ్రేయస్కరమైనదో, ఏ త్రోవ నీకు మేలుకరమైనదో ఆ త్రోవల గుండా నడిపించడానికి నా దూతను నీకు ముందుగా నేను పంపించబోతూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బలమైన మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను అంటాను, నీవు ఏ మార్గము కావాలని అనుకుంటున్నావో, ఈరోజు దేవుని దూత, ఆయన దూత నీకు ముందు వెళ్ళబోతుంది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహం చేసే వయసు వచ్చినప్పుడు ఎలియాజరును పిలిచి అంటాడు, ప్రమాణం చేయించి, నీవు కానానీయుల కుమార్తెలు కాక నా స్వదేశానికి వెళ్ళి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడికి ఒక చక్కటి అమ్మాయిని తీసుకురా అంటే, ఎలియాజరు అంటారు, ఒకవేళ ఆ స్త్రీ రాను అంటే ఎలా అంటే, రాను అనే మాటే ఉండదు, నువ్వు వెళ్ళు, నీకు ముందుగా దేవుడు నా పరలోక దూతను దేవుడు పంపిస్తాడు. నువ్వు అధైర్యపడకు, రాదేమో, వాళ్ళు కాదంటారేమో, ఇది జరగదేమో, పోస్ట్పోన్ అవుతుందేమో, మా ప్రయాసం వ్యర్థమవుతుందేమో నువ్వు అనుకోవచ్చు. అవన్నీ నువ్వు అనుకోనక్కర్లా. నువ్వు వెళ్ళుచున్న మార్గంలోనే నీకన్నా ముందుగా దేవుడు తన దూతను ఆయన పంపించబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళే త్రోవ సఫలపరచబడుతుంది. మార్గమును దేవుడే సరళం చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఈరోజు నేనంట, అదే పరలోకపు దూత నీ కొరకు మార్గాన్ని సిద్ధపరచబోతుంది, మార్గాన్ని ఏర్పరచబోతుంది. త్రోవలో దేవుడు, చక్కటి త్రోవలో ప్రభుని నడిపించబోతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మీ అందరి వెలుగుల్లో దీవించునుగాక.